ఓం గం గణపతియే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. ఓం గం గణపతియే నమః. మనందరికీ చాలా వివేకం ఉండాలి, ఇంటెలిజెన్స్ ఉండాలి. ఎందుకంటే అవకాశాలు, తర్వాత ఆపర్చునిటీస్, లేదంటే మనకి ఏమని చెప్తారు, ట్రాప్ అంటారు. మనకి పన్నాగాలు 2 ఒకేలాగా ఉంటాయి. మనకి తర్వాత పడిన తర్వాతే తెలుస్తుందనమాట. అందుకని అది మనకు తెలుసుకునే ఒక వివేకం మనకుండాలి కాబట్టి, ఇంటెలిజెన్స్ మనకుండాలి కాబట్టి, ఆ బుద్ధి మనకుండాలి కాబట్టి, మనం గణపతిని ప్రార్థనతో అది రావాలని మనం కోరుకుంటున్నాము. స్వర్ణలక్ష్మి అమ్మవారు ప్రతి ఒక్కళ్ళకి బ్రహ్మానందాన్ని కలిగించాలి, బ్రహ్మతత్వాన్ని కలిగించాలి అని మనం కోరుకుందాం. ఎవరికైతే బ్రహ్మతత్వం ఉంటుందో చాలా ఆనందంగా, ఉత్సాహభరితంగా ఉంటారు, చక్కగా ఉంటారు. నెక్స్ట్ మనకి స్వర్ణలక్ష్మి అమ్మవారు రాజ్యం దేహి, మనందరికీ చక్కగా రాజ్యాధికారాన్ని ఇవ్వాలి. ఒక మాట మాట్లాడితే ఆ మాటకి ఎంత విలువ ఉండాలి. ప్రతి ఒక్కళ్ళ వాళ్ళ లైఫ్‌లో ఆనందాన్ని కలిగించాలి. ఒక కార్యోన్ముఖులని, ఒక యాక్షన్ ఓరియెంటెడ్‌గా మన మాటలనేది కన్వర్ట్ అయ్యి ఎదుటి వాళ్ళకి చక్కగా ఉండాలి. తద్వారా మనకి పవరు, స్టేటస్, అధికారం పెరగాలని అమ్మవారిని కోరుకుందాం. అలానే ధనం దేహి, మనం ఎక్కడుంటే అక్కడ విపరీతమైన ధనం ఉండాలి. ఆఫీస్‌లో ఉంటే ఆఫీసు, ఇంట్లో ఉంటే ఇంట్లో, బయట ఎక్కడనున్నా గానీ ధనానికి ఎప్పుడు లోటు లేకుండా ఉండాలని అమ్మవారిని కోరుకుందాం. సర్వకామాంచ దేహిమే, అనుకున్న ప్రతి కోరిక కూడాను క్షణాల్లో ఆ కోరికలన్నీ నెరవేరాలని చెప్పేసి ఆ శక్తి మనకి ఈ 2026లో పరాభావన సంవత్సరం అమ్మవారు మనకి ఇవ్వాలని చెప్పేసి మనం కోరుకుందాము. విషయానికి వస్తే మనం పంచగ్రహ కూటమి అని చెప్పేసి జరుగుతూ ఉంది. అది లాస్ట్ మంత్ కూడా ఒకసారి వచ్చింది. రెండో పంచగ్రహ కూటమి కూడా రాబోతూ ఉంది. ఇది ఫిబ్రవరి 17వ తారీఖున, 18వ తారీఖున. మనకి శాస్త్రాలు ఏం చెప్తారంటే ఎక్కువ గ్రహాలు ఒక్క రాశిలో గనక ఉంటే చాలా అలజడిగా ఉంటుంది అని మనకి ఇందులో వివరించడం జరిగింది. మండేన్ ఆస్ట్రాలజీ అంటారు. ఇందులో ఖగోళ శాస్త్రంలో వివరించడం జరిగింది. దీని యొక్క ప్రభావం రాజుల మీద, అలానే మేనేజర్ లెవెల్ మీద, నాయకత్వ లక్షణాలు కలిగి లేదంటే నాయకత్వ బాధ్యతలు కలిగిన ప్రతి ఒక్కళ్ళ మీదతో ఉండటంతో పాటు ఇండివిడ్యువల్‌గా కూడా దాని యొక్క ప్రభావం ఉంటుందని గమనించుకోవాలి. అయితే ఈ 5 వచ్చిన కూటమి చూస్తే మనం లాస్ట్ జనవరి మంత్‌లో మనం గమనించుకుంటే ఈ యొక్క కూటమి రావటంతో బంగారములు కానివ్వండి, స్టాక్ మార్కెట్‌లో సిల్వర్, గోల్డ్ చాలా అప్స్ అండ్ డౌన్స్ ఎలా ఉన్నాయో మనం గమనించాము. అలానే మనకి వేరే పెద్ద పెద్ద అగ్రదేశ నేతలు కూడా ఇండియా దర్శించుకోవటం, విజిట్ చేసుకోవటం, చాలా రాజకీయంగాను లేదంటే ఎకనామిక్ పరంగాను చాలా చేంజెస్ అయితే జరిగినాయని మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు 17వ తారీఖు, 18వ తారీఖు కూడా అలానే పంచగ్రహ కూటమి వస్తూ ఉంది. దాని యొక్క ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? పోయినసారి ఇది మనకు మకర రాశిలో జరిగింది. ఇప్పుడు ఇది కుంభరాశిలో జరుగుతూ ఉంటుంది. ఈ 5 గ్రహాలు కుంభరాశిలో ఉండటం వల్ల ఎలాంటి సూచనలు మనకు వస్తుందో గమనించుకుంటే, ఫస్ట్ ఇందులో ఉన్న గ్రహాలు సూర్యుడు, చంద్రుడు, బుధుడు, శుక్రుడు, రాహు వీళ్ళంతా కలిసి ఉన్నారు. ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ మనం తెలుసుకోవాల్సిందంటే రాహువు. రాహువు పక్కన ఏ గ్రహం ఉన్నా గానీ ఆ గ్రహాన్ని అతను పాడు చేస్తాడు. అందుకని ఉదాహరణకి రాహు పక్కన చంద్రుడు ఉంటే చంద్రగ్రహణం, సూర్యుడు ఉంటే సూర్యగ్రహణము, గురువు ఉంటే గురు చండాల యోగము, బుద్ధి ఉంటే బుద్ధి పాడైపోతూ ఉంటుంది. ఇలా రాహు చుట్టూ అన్ని గ్రహాలు ఉండటంతో అది కుంభరాశిలో ఉండటంతో దాని యొక్క విశిష్టతను మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి, రాజకీయంగాను ప్లస్ మన పర్సనల్ లైఫ్ లోను, లేదంటే మనకి బయట వాతావరణం ఎలా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. ఫస్ట్ ఇది చూసుకుంటే మనకి చంద్రుడు ప్రజల యొక్క మనస్సుని యొక్క స్థితిని తెలుస్తూ ఉంటుంది. రాహువు భయభ్రాంతుల్ని, అనవసరమైన అత్యంత ఉత్సాహాన్ని కలిగిస్తూ ఉంటాడు. మోసపూరితమైన ఆలోచన సృష్టిస్తూ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సూర్యుడు ఉండటంతో అధికారం కలిగి ఉంటుంది. అంటే ఓవరాల్ గా ఇది జనాలకు సంబంధించి, రాజుకు సంబంధించి మధ్యలో ఒక భ్రాంతి, ఒక అపోహ, ఒక మ్యానిపులేషన్ జరిగే అవకాశం ఎక్కువ ఉందని గమనించుకోవచ్చు. ప్రజలు, వ్యవస్థలు, పాలనా యంత్రాంగం సిద్ధాంతాల మీద ఎక్కువగా ఈ ఈ యొక్క పంచగ్రహ కూటమి చాలా ఆధారపడి ఉంటుంది. ప్రభావాన్ని కలిగి ఉంటుందని గమనించుకోవాలి. మనం ఏ విధంగా చూసుకోవచ్చు అంటే, మనకి ఇమ్మీడియట్‌గా మనకి మహాశివరాత్రి జరుగుతుంది. ఆ తర్వాత మనకి ఉగాది పండుగ కూడా. ఉగాది పండుగ శ్రీ పరాభావనామ సంవత్సరం పేరు. ఆ పేరులోనే ఉంది పరాభవం. అంటే భయం గొలిపే విధంగా ఉంటుంది. అపోహలు కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అవమానాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని గమనించుకోవాలి. పరాభావనామ సంవత్సరంలో మనల్ని మనం కాపాడుకోవాలి. మనకి భయం గొలిపే పరిస్థితుల నుంచి, భయం గలిపే సిస్టాల నుంచి, భయం పూరితమైన వాతావరణం నుంచి కాపాడుకోవాలి. అందుకని ఈ టైంలో మనకి ఎక్కువగా గ్రోత్ అయితే ఉండదు. స్టాగ్నేటెడ్‌గా ఉంటుంది, నిలకడగా ఉంటుందని చెప్తారు. ఈ టైంలో మనం ఏం చేయాలంటే, అవమానపూరితంగా ఉంటుంది. అనవసరమైన అనుకోని విధంగా వ్యవస్థలు కుప్పగూలే అవకాశం ఎక్కువ ఉంటుందని గమనించుకోవాలి. ఇప్పుడు మనం గనక చూసుకుంటే ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలంటే, పబ్లిక్ మైండ్‌కి సంబంధించి
అనవసరమైన భయభ్రాంతుల గురించి ఇన్ఫర్మేషన్, రాంగ్ ఇన్ఫర్మేషన్ సర్క్యులేట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. శుక్రుడు ఉండటంతో వాల్యూస్, అందము, ఐశ్వర్యం, నగలు, కార్లు, తర్వాత ఇలాంటి భోగానికి సంబంధించిన వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. లాట్ ఆఫ్ అప్స్ అండ్ డౌన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ విషయాన్ని గమనించుకోండి. అథారిటీ, పబ్లిక్ ఇమేజ్, డిస్టార్షన్ టోటల్ కలిసి ఒక కొలాప్స్, అంటే ఉన్న పొజిషన్ నుంచి తగ్గిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది, కొలాప్స్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది, పతనమయ్యే అవకాశం ఎక్కువ ఉంటుందని గమనించుకోవాలి. ఈ పంచగ్రహ కూటమి వల్ల 12 రాశుల వరకు ఎలా ఉందో మనం తెలుసుకుందాం, సూక్ష్మంగా తెలుసుకుందాం. ఒక్కొక్క రాశికి 2-3 పాయింట్లు మాత్రమే చర్చించుకుందాం. ఈ విషయాల్లో మీరు చాలా అలర్ట్ గా ఉండాలి అన్న ఒక సూచనతో ఇది సిరీస్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇన్ కేసు మీరు దాని కనుక సెన్స్ అయ్యి ఉంటే ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో కూడా మనకి లాస్ట్ లో వివరించడం జరుగుతుంది. స్కార్పియో, వృశ్చిక రాశి కనుక చూసుకుంటే వీళ్ళకి 4వ ఇంట్లో అలజడి జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. అంటే ఏంటి, ఇంటికి సంబంధించిన వాతావరణంలో అన్రెస్ట్ ఉంటుంది, ఇంటికి సంబంధించిన కలహాలు ఉంటుంది, తర్వాత వాహనాలు కొనుక్కోవాలన్నా లేదంటే మదర్కి సంబంధించిన వ్యవహారాల్లో మానసికంగా అశాంతి ఎక్కువగా గురయ్యే అవకాశం ఉంటుంది. సో చూసారు కదండి, పంచగ్రహ కూటమి వల్ల ఓవరాల్ గా ఎలా ఉంటుంది, ఇండివిజువల్ గా ఏ ఏ రాశులకు ప్రభావం చూపే అవకాశం కూడా మనం చర్చించుకున్నాం. అయితే ఇది మనకు ఒక 30-40% మాత్రమే ఎఫెక్ట్ అవుతుంది. మిగతాది ఇండివిజువల్ గా వాళ్ళ యొక్క జన్మ చక్రం చూడటము, లేదంటే గోచార రిపోర్ట్ చూస్తే ఇంకా మనకు కొంచెం ఐడియా వస్తుంది. సో ఇప్పుడు మనకి ఒక హింట్ లాగా దీన్ని పెట్టుకొని ఆ విషయాలు కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఇన్ కేస్ ఎవరికైనా కనుక ప్రాబ్లం కనిపించేసింది, మేము దీనివల్ల సీరియస్గా ఎఫెక్ట్ అవుతున్నాం అనుకుంటే చాలా పరిహారాలు ఉన్నాయి. ఫస్ట్ పరిహారం ఏమంటే మనకి మహాశివునికి సంబంధించి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం చేయించుకోవటము. ఇండివిజువల్ గా ఇంకా ఏదైనా కనుక ప్రాబ్లం ఉంటే కార్యజయం రావడానికి అనుకున్న కార్యాలు జరగకపోవడానికి మన్యు పాశుపత అభిషేకం చేయించుకుంటే వీళ్ళకి కార్యజయము, ధన సంపాదన వస్తూ ఉంటుంది. కొంతమందికి మేము ఆఫీసులో ఉన్నామండి, శత్రుల బాధ విపరీతంగా ఉంటే సుదర్శన హోమము, సుదర్శన జపము, మంత్ర జపం చేయించుకుంటే చాలా బాగుంటుంది. ఇన్ కేసు ఎవరికైనా ఫైనాన్షియల్ గా బాగా ప్రాబ్లంగా ఉంది, మల్టీ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ లేదు, ఎక్స్ట్రా ఇన్కమ్ గురించి చూసుకుంటున్నాం అనుకున్నప్పుడు స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయించుకుంటుంటూ చాలా బాగుంటుంది. వీటితో పాటు జనాకర్షణకి, సోషల్ మీడియాలో ఎవరిని ఉండరు కనుక రాహుకి ప్లస్ గణపతికి చక్కగా పూజలు చేయించుకుంటూ ఉంటే వీళ్ళు ఏదైతే ఉంటారో పబ్లిక్ ఇమేజ్ కావాలని చెప్పేసి అలాంటి వాళ్ళకి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 12 రాశుల వారికి ఈ యొక్క పంచగ్రహ కూటమి యొక్క ప్రభావం ఎక్కువగా ఎవరి మీద పడకుండా, ఒకవేళ పడినా ఆ ప్రభావాన్ని ముందుగా సెన్స్ అయ్యి వాటి నుంచి తప్పించుకునే పరిహారాలు చేసుకొని ఎలాంటి కష్టాలు పడకూడదని నేను కోరుకుంటున్నాను. మీ అందరికీ అష్టైశ్వర్యాలు కలగాలని, భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నమస్తే. మీరు చూసుకుంటే ఈ యొక్క పంచగ్రహ కూటమి వల్ల ఏమవుతుంది అంటే 8వ స్థానానికి సంబంధించిన అన్ఎక్స్పెక్ట్ చేంజెస్ ఉంటుంది. పెద్దవాళ్ళ దగ్గర నుంచి రావాల్సిన ధన సంపాదన, వారసత్వంగా వచ్చే సంపాదన, అలానే దూర ప్రయాణాలు ఇలాంటి కనుక చేస్తే వాటిలో ప్రమాదాలు, అనుకోని విధంగా ట్విస్టులు, సడన్ గా మీకు ఏమంటారు అనుకోని సంఘటనలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆందోళనకరంగా ఉండే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వాళ్ళు ఎందుకు అంటే మీకు 8వ ఇంట్లో సూర్యుడు ఉండటం తోటి దుర్దోష శత్రు సంవాదో అంటారు. అంటే మీకు ఏదో ఒక చెడు ఉద్దేశం వస్తుంది, ఇలా ఏముంది అలా ఏముంది చేద్దామని అనుకుంటారు. అలా అనుకోవటాన్ని మిమ్మల్ని కావాలని డైవర్ట్ చేసి ఆ తర్వాత మిమ్మల్ని ఇబ్బందులు గురి చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు, నమ్మించి మోసం చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు. గమన వెద అంటే ఎప్పుడైతే గనక మీరు ట్రావెల్స్ అవన్నీ చేస్తూ ఉంటారో అందులో కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దుఃఖ వార్త శృతం చేయవ, మీరు ఒక వినకూడని వార్త విని తద్వారా దుఃఖానికి గురే అవకాశం కూడా ఎక్కువ ఉంటుందని గమనించుకోవాలి. వీటితో పాటు మీరు శుక్రుడు మీకు బాగా యోగ్యతనిస్తున్నాడు. ఇప్పుడు దాకా చెప్పుకునే విషయాలు కొన్ని విషయాలు మీకు ఇబ్బంది పెడుతున్నా శుక్రుడు చాలా వరకు వాటిని ఫిల్టర్ చేసి మిమ్మల్ని కాపాడుతూ ఉంటాడు. ఈ టైంలో మీకు దుఃఖానాశో, ఎంత దుఃఖకరమైన ఉన్నా కానీ అదన్నిటినీ పోగొట్టుకుంటారు. మహాసౌఖ్యం, చక్కగా సౌఖ్యంగా ఉంటారు. బంధువులతోటి, మిత్రులతోటి చక్కగా కలిసి ఉంటారు. ఈ టైంలో మీ హైయర్ అఫీషియల్స్ ని కలవటం, వాళ్ళ ద్వారా మీకు మంచి లాభప్రదంగా ఉండటం, మీకు కావాల్సిన విషయాలను చర్చించుకునే అవకాశం ఎక్కువగా ఉంటుందని గమనించుకోవాలి. సో చూసారు కదండి ఈ యొక్క పంచగ్రహ కూటమి. అలానే ఈ టైంలో మీకు శుక్రమూఢం కూడా అయిపోతూ ఉంటుంది. చాలా మంది నాకు క్లయింట్స్ మ్యాచెస్, హారోస్కోప్ చెక్ చేయడానికి, ముహూర్తాల గురించి కానివ్వండి, జన్మ జాతకం, వివాహానికి సంబంధించిన ఏమైనా దోషాలు ఉన్నాయో అవి తెలుసుకోవడానికి, ఏమైనా పరిహారాలు చేసుకోవడానికి ఎక్కువ మంది కాల్ చేస్తూ ఉన్నారు. ఇది శుభ పరిణామం. ఇంతే కాకుండా ఈ రాశి వాళ్ళకి ఎడ్యుకేషన్ కి సంబంధించి ఏదైనా ప్రాబ్లం ఉన్న మేధా దక్షిణామూర్తికి సంబంధించి హోమం చేసుకోవటం, పాశుపత అభిషేకాలు చేసుకోవటం, జపాలు చేసుకోవటం చాలా ఇంపార్టెంట్.
ఈ రాశి వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి జన్మకో శివరాత్రి అంటారు. గుర్తుపెట్టుకోండి. ఈ టైంలో మీకు ఆందోళనకరంగా ఉన్న ఈ టైంలో ఈ శివరాత్రి రావటం అదృష్టం. చక్కగా రుద్రాభిషేకం చేపించుకోండి. జాగరణ చేయండి. తర్వాత వీలైనంత వరకు సాత్వికమైన ఆహారం తింటూ మోడరేట్ లైఫ్‌ని గడుపుతూ ఉండండి. ఆధ్యాత్మికంగా ఉండండి. మీ యొక్క ఇండివిడ్యువల్‌గా మీ జాతకాన్ని గనక చూసుకుంటే ఏదైనా గనక ప్రాబ్లమ్‌గా అనిపించినా చక్కగా ఒకసారి కన్సల్టేషన్ తీసుకోండి. తగు పరిష్కారాలు చేసుకోండి. సొల్యూషన్ అది మీ పక్కన ఉంటుంది. చక్కగా మీకు ఈ టైంలో అమెరికా వాళ్ళు చాలా మంది నాకు కాల్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మార్చ్ టైంలో వీళ్ళకి వీసా పికింగ్ అని, తర్వాత గ్రీన్ కార్డ్‌కి సంబంధించిన వాటికి సంబంధించిన డాక్యుమెంటేషన్ వర్క్ ప్రొసీజర్ అంతా నడుస్తూ ఉంది. లాయర్‌ని కన్సల్టింగ్ అవుతూ ఉన్నారు. ఈ టైంలో మీరు ఇలాంటివి ఏమన్నా గనక కార్యక్రమాలు మీరు అక్కడ చేసుకుంటూ ఉన్నా చక్కగా దైవ కృప గురించి మన్యు పాశుపత అభిషేకం, మీ ఇండివిడ్యువల్ జాతకంలో ఏదైనా గ్రహాలు గనక బ్లాకేజెస్ ఉంటే వాటికి సంబంధించిన పరిష్కారాలు చేసుకుంటూ ఉంటే చక్కగా ఈ యొక్క పంచగ్రహం కూటమిని కలిగించే ఆందోళన నుంచి, తర్వాత వేరే గ్రహాలు కలిగించే ఆందోళన నుంచి మీరు ప్రభావానికి తక్కువయ్యి లైఫ్ 10 ముందుకెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారికి అష్టైశ్వర్యాలు కలగాలని, భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నమస్తే.